సినిమాలన్నీ హింసో పరమో ధర్మం అన్నట్టు సాగిపోతున్నాయి. కానీ గాంధీతాత చెట్టు ట్రైలర్ చూస్తే మన ట్రెడిషన్ గుర్తొస్తుంది, లేకపోతే మన నేటివిటీ గుర్తొస్తుంది. చాలా విషయాలు ఒక నాస్టాలజీ ఫీల్ కలిగిస్తున్నాయి. గాంధీతాత చెట్టు ఇంటర్నేషనల్గా ఎన్ని అవార్డులు సాధించినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ ఎలాంటి రిప్లై ఇస్తారనే టెన్షన్ మాత్రం మేకర్స్లో ఉంది. సో 24న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాని, ఈ చెట్టుని పెంచి పోషించిన పద్మావతి మల్లాది గారు మనతో ఉన్నారు. హాయ్ అండి. హలో, నమస్తే. నమస్తే. సో మీ ఫిల్మోగ్రఫీ చూస్తే యాజ్ అ రైటర్గా, అసోసియేట్గా చాలా పెద్ద ఫిల్మ్స్కి వర్క్ చేశారు. మహానటి, చాలా మంచి సినిమాలకు వర్క్ చేశారు మీరు. కానీ మీరు డెబ్యూ అవ్వాలి డైరెక్టర్గా అన్నప్పుడు ఒక ఆఫ్ బీట్ సినిమాని, అంటే ఆఫ్ బీట్ కథలు అంటారు వీటిని, జనరల్గా మనం రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండే కథలు కాదు ఇవి. యాక్చువల్గా ఇలాంటి జానర్ని కూడా అసలు మన స్క్రీన్ మీద చూసి చాలా కాలం అవుతుంది. ఎక్కడో కోడి రామకృష్ణ గారి దేవుళ్ళు, రేపటి పౌరులు, అలా ఎక్కడో 10 ఏళ్ళకి ఒకసారి, 20 ఏళ్ళకి ఒకసారి ఒక సినిమా వస్తుంటుంది. ఇలాంటి చైల్డ్ చుట్టూ తిరిగే కథలు, చిల్డ్రన్ చుట్టూ తిరిగే కథలు. ఈ కథతోనే డెబ్యూ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? నేను అంత ఆలోచించలేదు యాక్చువల్లీ. ఈ కథ రాశాను, నాకు ఈ ఐడియా చాలా నచ్చింది. అండ్ నేను రాసేటప్పుడు నేను ఆ ప్రాసెస్ని నిజంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ నేనేం టార్గెట్స్ పెట్టుకోలేదు, నాకే క్లారిటీ లేదు ఈ కథ ఎలా తీయాలి, నేను తీయాలా, ఇంకెవరైనా తీయాలా. సో రాయడం మొదలు పెట్టాక అది అలాగే వెళ్ళింది. అంటే మంచి ఐడియాలు వచ్చిన రోజు రాశాను, రాని రోజులు లైట్ తీసుకున్నాను. సో అలా 1.5 year సరదాగా టైం దొరికినప్పుడు రాస్తున్నాను. ఇప్పుడు కథ అయిపోయాక అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది. అవును, ఇప్పుడు ఇది ఏం చేయాలి, నేను తీయాలా, ఇంకెవరికి ఇవ్వబుద్ధి కాలేదు నాకు. అది ఎలా తీసినా నేనే తీద్దాము, ఏమవుతుంది చూద్దామని. సో ఈ కథ తీయడం కోసం నేను డైరెక్టర్ అయ్యాను. కథ మిమ్మల్ని డైరెక్టర్ చేసి? డైరెక్టర్ అవ్వడం కోసం నేను కథ రాయలేదు. ఓకే, కథే మిమ్మల్ని డైరెక్టర్ చేసి? కథే నన్ను డైరెక్టర్ చేసింది. ఈవెన్ బెటర్ కదా. సూపర్. ప్రాబ్లమ్ సార్టెడ్. యాక్చువల్గా మనకు కెరియరు, దాన్ని బిల్డ్ చేసుకోవాలి, మన మీద ఇలాంటి ఇమేజ్ ఉండాలి ఒక డైరెక్టర్గా అనే లెక్కలేమీ లేకుండా మనసుకు నచ్చిన పని చేశారు మీరు. అది మా ముందుకు 24వ తారీఖు రాబోతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా అవార్డ్స్ని సొంతం చేసుకుంది. ఈ జర్నీకి మీరు ఏం ప్లాన్ చేయకపోవటమే కారణమేమో. ఏదైనా ప్లాన్ చేస్తే ఏం ప్లాన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తా అని సపోర్ట్ చేసింది. ఎక్కడో ఎన్ఆర్ఐ వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ పెడితే దాంట్లో క్రౌడ్ ఫండింగ్ వచ్చింది. అనుకోకుండా గాంధీకి నాకు బెస్ట్ కాస్టింగ్ సుకృతి దొరికింది. అది ఇంకో పెద్ద హ్యూజ్ అడ్వాంటేజ్ వాళ్ళ నాన్నగారు సుకుమార్ గారు. అండ్ దెన్ మైత్రి వాళ్ళు వచ్చి సినిమా చూసి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, మనమే చేద్దామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే ఆ కథ రావాలి అని ఆ కథ నిశ్చయించుకుంది. మధ్యలో నేను జస్ట్ టూల్గా ఉన్నా అనిపిస్తుంది నాకు. లేదు, మీరు బ్రిడ్జ్లో ఉన్నారు. ఓకే, బ్రిడ్జ్ 2లో కథకు పనికొచ్చేలా ఉన్నారు. ఆడియన్స్కి చేర్చడానికి ఈ కథని ఏం ఇన్స్పైర్ చేస్తుంది? కథ అంటే ఇంత గట్టిగా ఈ కథనే పట్టుకొని ఉండటానికి మధ్యలో ఏమీ డీవియేషన్స్ రాలేదా ఈ కథతో? వచ్చాయి మధ్యలో చాలాసార్లు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు, వదిలేద్దామా అని థాట్స్ వచ్చేవి. కానీ ఆ టైంలో మళ్ళీ ఇంకా మంచి కదా, చెప్పాలి, చేయాలి అని మెయిన్గా ఒకసారి అయితే వదిలేద్దాం అనుకునే టైంలో సంగీతం సార్కి చెప్పాను నేను. ఇంకా అదేంటమ్మా అంత మంచి కదా, ఎందుకు వదిలేస్తున్నావు, ట్రై చేయి, దొరుకుతారు, ఓపిక ఉండాలన్నారు. ఓకే అని మళ్ళీ రీస్టార్ట్. తర్వాత సింధు కూడా నాకు కాన్స్టెంట్గా, అసలు నువ్వు డీలా పడకూడదు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు నిల్చున్నావు అనుకో, నేను చేస్తానని 10 మంది నీకు తోడవుతారు, నువ్వు వదిలేసావంటే ఎవరు ఉండరు, ఇంకా అక్కడే అయిపోయింది అని చెప్పేది, నాకు భయపెట్టేది. సో నేను కూడా సరే ఓకే, నేను నిల్చున్నానంటే ఏదో ఒకటి అవుతుంది అనేసి గట్టిగా నిల్చుంది. అదే వాస్తవం, డైరెక్టర్ గట్టిగా నిలబడితేనే ఎస్పెషల్లీ ఇలాంటి కథలు ఆడియన్స్ వరకు వస్తాయి. డైరెక్టర్కే హోప్ లేదనుకో, ఇవన్నీ దేనికి యాడ్ అవుతాయి అర్థం కాదు. సో మీరు ఈ ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు మన సినిమాల ప్యాటర్న్ చూస్తే ఫ్యామిలీ సినిమాలే తక్కువగా వస్తున్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే తక్కువగా వస్తున్నాయి. ఏదో ఒక కొత్త రకమైన బ్యాక్ డ్రాప్స్, లేకపోతే ఒక కొత్త వరల్డ్స్ని క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు ట్రేడ్ మార్క్ అయిపోయింది కదా.
వీటన్నిటి మధ్యలో గాంధీతాత చెట్టు అనేది ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి అందుతుందని అనుకుంటున్నారు? ఇది ఒక మంచి నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది. ఫస్ట్ ట్రైలర్ చూడగానే అది దొరికేస్తుంది. 2000 పీరియడ్ సింప్లర్ టైమ్స్ది. సో చాలామంది మనం ఆ టైమ్స్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆ నాస్టాలజిక్ కనెక్ట్ అవుతాం. అండ్ నేను చాలా ఆనెస్ట్గా తీసాను ఈ కథ, ఏ లెక్కలు వేసుకోకుండా. ఆ ఆనెస్టీ తెలిసిపోయింది అని చాలామంది చెప్పారు. ఐ థింక్ ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఆనెస్టీ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. ముందు ఇంకెవరైనా కాస్టింగ్ అనుకున్నారా? చాలామందిని ట్రై చేశాను, కుదరలేదు ఎవరు. అంటే ఇప్పుడు 15-year-old అమ్మాయి అంటే నేను కొత్త వాళ్ళకి వెళ్ళాలి కదా. అవును, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఇలా రెడీగా ఎవరు ఉండరు. ఆ ఏజ్ గ్రూప్లో దొరకడం కష్టం. కొందరు అటు ఇటు దొరికినా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు. కానీ ఇలా పల్లెటూరు అమ్మాయి ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని గాంధీ గారి లాగా రౌండ్ ఫేస్ కావాల్సింది ఉండింది నాకు. అండ్ నవ్వుతే కళ్ళు మూసుకుని చాలా స్పెసిఫికేషన్స్ రాసుకున్నాను నేను. నాకు నేనే లైఫ్ కాంప్లికేట్ చేసుకుంటుంటా ఇప్పుడు నేను. అదే సో కాంప్లికేట్ చేసుకొని ఇంకా మొండిగా కూర్చుంటా ఇచ్చేయాలని. సో అయ్యేది అవుతూ ఉంటుంది. ఎలా రీచ్ అయ్యారు? సుకృతికి ఎలా రీచ్ అయ్యారు? సుకృతి ఇలా యాక్చువల్లీ నేను రీచ్ అవ్వడం అంటే అది రీచ్ అవ్వడమో కాదు నాకు తెలీదు. ఫస్ట్ మీటింగ్ అసలు ఎలా? ప్రివ్యూకి నేను సింధు వెళ్తే సార్ సుకృతి కూడా వచ్చారు. ఆ రోజు మేము నలుగురం ఆ చోట వచ్చాం కాబట్టి తను కుదిరింది ప్రాజెక్ట్కి. సో సింధు చూసి అశోకవనం కదా, అశోకవనంలో అర్జున కళ్యాణం ఆ ప్రివ్యూ దగ్గరే ఫిక్స్ అయ్యారా ఈ అమ్మాయి అయితే బాగుంటుంది? సింధుకి అనిపించి నాకు ఇంటికి వెళ్ళాక ఫొటోస్ పంపించింది. నేను అప్పుడు ప్రివ్యూ దగ్గర దూరంగా ఉంటాను ఎక్కడో. నేను తిరిగి చూశాను కానీ అంత క్లియర్గా కనిపించలేదు. దగ్గర వెళ్ళి చూడు అనేది నేను వెళ్ళిపోయాను. చుక్కు సార్ ఎందుకు మన సినిమాలో వాళ్ళ అమ్మాయిని చేయనిస్తారనేసి నేను వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక ఫొటోస్ పంపించాక ఇంకా చూడంగానే ఆ లుక్ చాలా మ్యాచ్ అయింది అనిపించింది నాకు నా మైండ్లో ఉన్న పిక్చర్కి. ఇంకా అప్పుడు సింధు సరే ఎస్ చెప్తారు నో చెప్తారు ధైర్యంగా మెసేజ్ ఇద్దామని చెప్పి అప్పుడు సింధు ఒక మెసేజ్ పెట్టి ఇంకా సార్ కథ విని ఫస్ట్ చేయను అనింది. తర్వాత సార్ నాకు నువ్వే వెళ్ళి మాట్లాడుకో అని మెసేజ్ పెట్టారు. నేను వెళ్ళి మాట్లాడాక అప్పుడు షీ గోట్ కన్విన్స్డ్. సుకుమార్ గారు కథ విన్నారు? ఆబ్వియస్లీ ఆయన కథ వినకుండా ఎలా ఒప్పుకుంటారు? అంటే ఎలా డీటెయిల్డ్గా మొత్తం చెప్పారు? మొత్తం డీటెయిల్గా 2 గంటలు విన్నారు ఆయన. ఓ సూపర్. రన్ టైం ఇన్పుట్స్ ఇవ్వటం కానీ ఏమన్నా? ఆయన లేదు, ఆయన హీ బిలీవ్డ్ మై ఇన్స్టింక్ట్ సమ్హౌ. ఆయన నువ్వు స్ట్రాంగ్గా నమ్ముతున్నావు, మంచి కథ అయితే ఉంది నీ దగ్గర అండ్ నువ్వు స్ట్రాంగ్గా నమ్మి ఎలా చేస్తావో చెయ్యి. ఆయన ఎప్పుడు నన్ను బడ్జెట్ ఎంత, రూమ్స్ ఎక్కడేశారు, క్యారవాన్ ఉందా, ఇవి ఏవి అడగలేదు. నాకు అదే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఈయన ఏం అడగకుండా అట్లా నమ్మి వైఫ్ని కూతుర్ని పంపించేశారని. ఓకే, చాలామంది అనుకుంటారు అంటే జనరల్గా ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలో హీఈస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్. ఆయన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఆ అమ్మాయి కోసం రాసిన కథ ఏమో అని అనుకుంటారు జనరల్గా. అలా అవును, చాలామంది అదే నా ఫ్రెండ్స్ కూడా అదే అనుకుంటున్నారు. సో ఆయన రాయించుకున్నారా కదా అంటే లేదు, నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను సుకృతిని. నాకు చెయ్యనన్నా కూడా నేను కన్విన్స్ చేయించాను. సో ఆయన ఇంటెన్షన్ సార్ ఎప్పుడు దేనికి ఎవరిని ఫోర్స్ చేయరు. అసలు సుకృతిని ఎవరు చేయలేరు కూడా. మీరు విన్నారా తను మాట్లాడేది? రిలీజ్ ఈవెంట్లో విన్నాను. షీ ఈజ్ వెరీ ఫ్రీ స్పిరిటెడ్. యూ కాంట్ మేక్ హర్ డూ ఎనీథింగ్. అది నమ్మి ప్రేమతో చేస్తుంది లేదా అది నమ్మితే చేస్తుంది అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గర్ల్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ ఇది ఫిల్టర్స్ కూడా ఉండవు. ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అసలు. షీ మేక్స్ హర్ ఓన్ డెసిషన్స్. ఫిల్టర్స్ కూడా ఉండవన్నారు కదా, వాటి వల్ల ఎంత ప్లస్ అయింది ఏమన్నా మైనస్ అయిందా? ఆబ్వియస్ దానికి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు యూజువల్లీ కదా. అవును. అండ్ ఆ ఏజ్ అమ్మాయిలు అలాగే ఉండాలి. దే షుడ్ బి స్ట్రాంగ్.
లేకపోతే వాళ్ళు అన్నిటికీ భయపడుతూ ఇది చేయకూడదేమో అది చేయకూడదేమో అని ఉన్నారంటే వాళ్ళు ఇంకా లైఫ్లో ఏం సాధిస్తారు, అన్నిటికీ భయపడుతూనే ఉంటారు. షీఈ్ నాట్ లైక్ దట్, షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హర్. నేను అమ్మాయిలు అలాగే ఉండాలని బిలీవ్ ఇస్తాను. ఎవరేమనుకున్నా యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ యువర్ హార్ట్ అవుట్. కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి తీసుకురావాలంటే ఆ అమ్మాయి లుక్ పరంగా మీ క్యారెక్టర్లో కనిపించింది, కానీ నటన పరంగా ఎంతవరకు తీసుకెళ్తుందనే డౌట్ ఏమైనా ఉందా మీకు? వచ్చిందా ఇనీషియల్ స్టేజ్? ఉండింది. ఫస్ట్ ఆడిషన్ చేశాక ఓకే యాక్టింగ్ అయితే చేయగలదు, ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంది తనకి. తను ఇలా ఇలా కూర్చోదు, ఎప్పుడు ఫుల్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీలో ఉంటుంది. యాక్టింగ్ అయితే చేయగలదు అనిపించింది. క్యారెక్టర్ది వర్క్షాప్ స్టార్ట్ చేసిన ఒక 3-4 days తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, పక్కా పుల్ ఆఫ్ చేస్తుంది అని. అండ్ మాకు అవార్డ్స్ చూస్తే ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ఫిల్మ్ వస్తుంది లేదా బెస్ట్ యాక్టర్ వస్తుంది. నాకు కూడా బెస్ట్ డైరెక్టర్ రాలేదు ఇప్పటిదాకా. బెస్ట్ ఫిల్మ్ ఎందుకు వస్తుందంటే నా టీం మొత్తం దే డిడ్ పుట్ దర్ హార్ట్, అందరం కలిపి ఒక మంచి సినిమా చేయగలిగాం. అండ్ సుకృతి వాజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద ఫిల్మ్. అందుకే బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ వచ్చాయి ప్రతి చోట. కథ మిమ్మల్ని డైరెక్టర్ చేసింది, అదే కథ తను ఆర్టిస్ట్ని చేసింది, అలా అనుకోవచ్చా? కథ వల్లే ఇది సాధ్యమైంది. యా, కథ వల్లే కనెక్ట్ అయ్యాం. నేను సార్కి కనెక్ట్ అయినా, సుకృతి ఈ సినిమాలోకి వచ్చినా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్టోరీ, అంతే. గాంధీదత్త గురించి ఈ జనరేషన్కి ఉన్న కనెక్షన్ తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కానీ, అంటే ఒక 10 years 20 years బ్యాక్ ఉండే పిల్లలకి ఇప్పుడు పిల్లలకి పేట్రియటిజం కానీ దేశభక్తి కానీ గాంధీ తాత అసలు ఆయన ఎంత స్ట్రాంగెస్ట్ పర్సనో అందరికీ తెలుసు. ఆయన చూడటానికి బక్కపల్చటి శరీరంలో కనిపించిన ఉక్కు సంకల్పం అంటారు ఆయనది. పాట వినలేదండి. బక్కపల్స ఒంటితో ఉక్కు లాంటి గుండెతో ఒక్కడొచ్చినాడు. అదే ఫస్ట్ మాకు మహాత్మా సినిమాలో కృష్ణవంశీ గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఒక సాంగ్. ఆ సాంగ్లో ఊరికి కాదురా గాంధీ, ఎవరికో ఇంటి పేరు కాదురా గాంధీ. అసలు ఆ సాంగ్ చూస్తుంటే ఒకసారి మళ్ళీ ఆయన ఎలాంటి ఉక్కు సంకల్పం ఉన్న మనిషి అర్థమవుతుంది. సుకృతికి ఎంతవరకు తెలుసు గాంధీ తాత గురించి? అంటే ఈ స్టోరీ విన్న తర్వాత తనలో ఏమైనా మార్పులు గమనించారా మీరు? స్టోరీ ఈ సినిమాతో జర్నీతో తర్వాత కానీ తను ఏమన్నా మారిందా? తన పర్సనాలిటీస్లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? తను యాక్చువల్లీ నేను అడిగాను తన్ని ఈ క్వశ్చన్, ఈ సినిమా అంతా చేశాక నీకేమైనా చేంజ్ ఉందా? అది యాక్చువల్లీ నాకు సినిమా చేశాక చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పింది. ఓహో, తనలో ఉన్న ఫీలింగ్స్ కాన్ఫిడెన్స్ అయింది. ఓకే, షీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అకార్డింగ్ టు మీ, కానీ తను ఇంటర్నల్లీ షీ ఫెల్ట్ ఈవెన్ మోర్ లిబరేటెడ్. అండ్ తను చాలా మనసు పెట్టింది సినిమాలో. చిన్నపిల్ల కదా, తనకు చాలా విషయాలు అర్థమయ్యేది కాదు. అంటే ఆ క్యారెక్టర్లో షీ వాజ్ లివింగ్ కదా, ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ ఊర్లో ఉంటుంది, వాళ్ళ మధ్యలో తిరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఒక 3-4 days తను డ్రెస్ తీసుకుంది, మళ్ళీ వర్క్షాప్కి వచ్చింది సండే రోజు. నేను అడిగాను ఎలా ఉంది నీకు అంటే, నాకు చాలా టయర్డ్గా అనిపిస్తుంది అంటే. టయర్డ్గా అంటే ఫిజికలీ టయర్డ్గా ఉందా, ఏమైనా లైక్ పరిగెట్టవా? నో ఫిజికలీ ఐఎమ్ నాట్ టయర్డ్ బట్ ఐ ఫీల్ టయర్డ్ అని. దానికి చెప్పడం రాలే. ఎమోషనలీ చాలా డ్రైన్ అయ్యి ఎగ్జాస్ట్ అయింది, బికాజ్ షీ వాజ్ లివింగ్ ఇన్ ఆ క్యారెక్టర్. అంటే కొందరు చాలా సూపర్ఫిషియల్గా యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, తను పైపైన చేయలేదు. ఆ క్యారెక్టర్ని చాలా లోపల ఇన్వైబ్ చేసుకొని చేసింది. సో నాకు అర్థమైంది తను ఎందుకు టయర్డ్ అయినట్టు ఫీల్ అవుతుందో. తనకు తెలియలేదు, బట్ షీ పుట్ అ లాట్ ఆఫ్ హార్ట్ ఇన్ టు ఇట్. దానికి తెలియకుండానే చాలా కాంట్రిబ్యూట్ చేసింది ఆ క్యారెక్టర్లో. గాంధీ గారి లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది పాటించడం ఒక్కసారి ట్రై చేసినోడికి తెలిసిద్ది అది ఎంత కష్టం. చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీరు మేము ట్రైలర్లో చూసినప్పుడు మీరు ఇన్కార్పొరేట్ చేసిన 2-3 సీన్స్లో అర్థమైంది, 2 ఎక్స్ట్రా ఇచ్చామన్నా. సో అతను కాపీ కొడుతున్నాడు. ఇవి మనం చూసి చూడనట్టు వెళ్ళిపోయే పనులు ఇవి. జనరల్గా మనం చూసి కూడా చూడనట్టు, అంటే మనం బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, సరే మనకి ఎందుకులే అని వెళ్ళిపోతున్నాం. ఎవరైతే ఆగి దాన్ని ప్రశ్నించారో, అలా ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళు
గాంధీ గారు కనిపిస్తారు. మా క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చేసిన అలా అలా మొదలైందేమో అనిపించింది మాకు ట్రైలర్ చూస్తుంటే. అవును, అందరం గాంధీ గారి గురించి వింటారు, కానీ పాటించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సుకృతి ప్లే చేసిన క్యారెక్టర్ నాకు అలా అనిపించింది. అవును, కరెక్టే. అంటే ఆ అమ్మాయికి తాత చిన్నప్పటి నుంచి అవే కథలు చెప్పి చెప్పి తన మైండ్లో స్ట్రాంగ్గా పడిపోతుంది అనమాట. ఎవరిని మోసం చేయకూడదు, ఫ్రెండ్స్ కాపీ కొడుతుంటే పట్టిస్తుంది, సో అబద్ధాలు చెప్పదు, కోపం రాదు ఎవరి మీద. సో షీఈ్ అ వెరీ ఐడియల్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఒక ఛాలెంజెస్ వస్తే ఎంత దూరానికి వెళ్తుంది అన్నది సినిమా. ఓకే, మీరు చెట్టు నా స్నేహితుడు, చెట్టుతో ఫ్రెండ్షిప్ చేయటం అనేది మీకేమన్నా మీ లైఫ్ స్టైల్లో ఒక భాగమా? మీకు అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. మా ఇంట్లో చుట్టూ అన్ని చెట్లు ఉంటాయి. మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, మునగ చెట్టు. నాకు మా మునగ చెట్టు అంటే ఎంత ఇష్టమో. ఎవ్రీ ఇయర్ మినిమం 100 మునక్కాయలు వస్తాయి. అది పంచేటప్పుడు నాకు ఉండే ఆనందం అసలు చెప్పలేను నేను. అంటే మునక్కాయలు వచ్చాయి పంపిస్తున్నా అని చెప్పి ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మునక్కాయలు వాళ్ళకి డన్జో చేసి ఐ ఎంజాయ్ దట్ లైక్ ఎనీథింగ్. పచ్చడి కూడా మా మామిడికాయలతో పెడతాను నేను ఎవ్రీ ఇయర్. మా ఇంటి చెట్టు మామిడికాయలు అని స్పెసిఫిక్గా చెప్తారు కదా. మా ఇంటి ఆవకాయ ఇచ్చే ప్రతిసారి, వడ్డిచ్చే ప్రతిసారి మన చెట్టు కాయలు. దట్ ఈస్ బాండింగ్ ఉంది మీకు. బాండింగ్ ఉంది నాకు. మా మొన్న చెట్టు పొద్దున్న లేచి నేను ఆ చెట్టుని ఇట్లా ఆకులు మొట్టి కాఫీ తాగుతూ ఆ తర్వాత నా డే స్టార్ట్ అవుతుంది. సూపర్ అండి. ఈ కథలో కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే గ్లోబలైజేషను లేకపోతే డెవలప్మెంట్కి అడ్డుపడటం కాదు, డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండాలి, అంటే ఏది డిస్టర్బ్ చేయకుండా డెవలప్మెంట్ జరగాలి అనేది ఒక కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. అదేనా? యా, అలాంటిది. సో మనకి ఎప్పుడైతే మనకి ఫ్రీగా దొరికేవన్నీ ఇప్పుడు కాస్ట్లీ అయిపోతున్నాయి. గాలి, నీరు ఇవన్నీ కాస్ట్లీ అయిపోతున్నాయి. మనం ఏంటంటే పరిగెడుతున్నాం, ఇవన్నీ ఒక ఫాస్ట్ జనరేషన్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళందరికీ గాంధీ తాత చెట్టు అనేది ఏం నేర్పిస్తుందని అనుకుంటున్నారు? అంటే ఏం గుర్తు చేస్తుంది? మన రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తుంది. అది మన ఫ్యామిలీ పట్ల కానీ, మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ పట్ల కానీ మన పర్పస్ గుర్తు చేస్తుంది, మన హ్యూమానిటీ గుర్తు చేస్తుంది. చెయ్యాలి అనుకుంటున్నాను నేను, ఆ ఉద్దేశంతో రాశాను నేను. ఓకే, కథనం ఎలా ఉంటుంది? అంటే మాకు సినిమా అంటే ఒక సందేశం ఉంటుంది, సినిమాకు సందేశం ఉండాలి. ఇన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇంత బెస్ట్ సినిమాగా అవార్డ్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆడియన్స్ చూసే పర్సెప్షన్ కూడా మారుతుంది. కానీ ఎంటర్టైన్ అవ్వాలి, దీంతో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ కథనం ఎలా ఉంటుంది? అంటే మనకి రాజ్కుమార్ హిరాని గారికి ఒక స్టైల్ ఉంది. ఆయన ఎంత హెవీ మెసేజ్ అయినా చాలా లైటర్ వేలో చెప్తారు. లగే రహో మున్నా భాయ్ చూసాం, లగే రహో మున్నా భాయ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. సో మీ విధానం కూడా అలానే ఉంటుందా? అంటే ఆయన టోన్ అలానే కాదు, కానీ స్టార్టింగ్ నుంచి నేను ఇది పిల్లల కోసం తీయాలనుకున్నాను కాబట్టి పిల్లలకి కథ చెప్పినట్టే నేను సింపుల్గా చెప్పాలి, ఎంటర్టైనింగ్గా చెప్పాలి, బోర్ కొట్టకుండా చెప్పాలి అని నేను ముందు నుంచే నేను మైండ్లో పెట్టుకొని రాశాను. పిల్లలు రిలేట్ అయ్యేటట్టు చెప్పాలి. అండ్ ఇట్స్ షార్ట్ క్రిస్ప్ స్టోరీ. 3 గంటల సినిమా కాదు ఇది, కరెక్ట్గా 2 గంటల్లో అయిపోయే సినిమా. ఎందుకంటే పిల్లల అటెన్షన్ స్పాన్ ఈ మధ్య అంతే ఉంది. వాళ్ళు హాలీవుడ్ సినిమాలు అది కూడా చాలా ఎక్కువ. సో ఇట్స్ షార్ట్ క్రిస్ప్ అండ్ స్ట్రైట్గా సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను. అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ఇట్ విచ్ కిడ్స్ విల్ ఎంజాయ్. ఎంటర్టైన్మెంట్ ఉంది, కొంచెం పేరెంట్స్ జనరేషన్ వాళ్ళకి చాలా రిలేటబుల్ థింగ్స్ ఉన్నాయి, గ్రాండ్ పేరెంట్స్కి అయితే చాలా బ్యూటిఫుల్ విషయాలు ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళ ప్రపంచంలోకి మన ప్రపంచానికి అండి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఏమి ఇష్టపడుతుంటారు, ఎలా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మన రైటర్స్ మర్చిపోయి చాలా కాలం అయింది. మనమంతా వేరే క్యారెక్టరైజేషన్స్, వేరే సిచ్యువేషన్స్ మీదే ఎక్కువ రాస్తున్నాం.
మీకు ఒక ఆపర్చునిటీ దొరికింది ఈ ఏజ్ గ్రూప్ ప్రపంచంలోకి వెళ్ళి కథని చెప్పే అవకాశం. ఎలా అనిపించింది వాళ్ళ ప్రపంచం? ఏమన్నా రీసెర్చ్ చేశారా? అంటే నాకు ఈ ఏజ్ గ్రూప్ ఓకే, కానీ నేను రాసిన పీరియడ్ 2000. సో నేను ఏజ్ గ్రూప్ వాళ్ళ పిచ్చిది ఎలా బతికిద్దిరా దీన్ని ఏం రాయాలా? నేను నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రాశాను. నేను నాకు స్కూల్ టైం నుంచి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు ఎప్పుడు. నేను బాయ్స్ గ్యాంగ్లో నేను ఒక అమ్మాయిని అనమాట. ఓకే ఓకే. సో ఈ అమ్మాయికి కూడా 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని అందరం కలిసి ఉంటాము. రోజు పొద్దునే నా ఫ్రెండ్ వాడు ఎదురింట్లో ఉంటాడు, వాడు పొద్దున్న లేచి ఇట్లా సీసీటీవీ కెమెరా లాగా మా ఇంటి బాల్కనీలో నేను కనిపించేంత వరకు వాడు లోపలికి వెళ్తాడు. సో నాకు వాళ్ళతో ఆ బాండ్ చైల్డ్హుడ్ మెమరీస్ చాలా హెల్ప్ అయింది. నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఈ సినిమాలో పెట్టాను నేను. కానీ గాంధీ క్యారెక్టర్ నాకంటే ఎక్కువ ఇట్స్ మోర్ ఆఫ్ మై సిస్టర్. మా చెల్లెలు అలా ఉండేది. నేను కాపీ కుట్టిన పట్టించేది. నేను ఎప్పుడన్నా మా అమ్మకి చెప్పకుండా ఏమని చేస్తే ఇట్లా సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ రాగానే అమ్మ చంటి ఏం చేసింది తెలుసా అని మొదలెట్టేది. సో మా చెల్లెలు గాంధీ క్యారెక్టర్. నేను అంత ఐడియల్ కాదు. ఓకే. మీకు ఒక సీన్ ఉంది, తను హెడ్ షేవ్ చేసుకునే సీన్ ఉంది. అది చెప్తున్నప్పుడు కానీ అది చేస్తున్నప్పుడు కానీ ఒక ఆర్టిస్ట్గా ఎంత మనం ఫీల్ అయినా సరే మనలో కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. సుకృతిలో ఏమైనా కనిపించాయా? అస్సలు దాని మైండ్లో ఏ డౌట్ లేదు. అది హాయి కూర్చుంది. అంటే ఇప్పుడు ఎవరైనా మంచి హెడ్ మసాజ్ ఇస్తుంటే ఎంత ఆనందంగా అలా కూర్చుంది. ఎందుకంటే అది షేవ్ చేసేది షూట్ చేసాం మేము. అక్కడ ఒక సాంగ్ ఉంది, ఆ మొత్తం ఎపిసోడ్ ఒక సాంగ్ మీద పడుతుంది. సో ఇట్స్ 1.5 minute సీన్. అది ఓపిక్గా కూర్చోవాలి. అండ్ కెమెరా యాంగిల్స్ మారుస్తున్నాం. ఇప్పుడు కొంచెం సగం షేవ్ చేస్తాం, ఆగి మళ్ళీ ఒక ½ hour పడుతుంది, మళ్ళీ కెమెరా సెట్ చేసి. సో అది అలాగే కూర్చొని చుట్టూ 200 మంది ఊళ్ళో వాళ్ళు చూస్తుండారు. ఇది సరదాగా అందరితో మాట్లాడుతూ అక్కడ హ్యాపీగా కూర్చుంది. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఆ రోజు అర్థమైంది ఇది రైట్ పర్సన్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని. ఎందుకంటే అది షూట్ చేసేటప్పుడు గుండు గీకేటప్పుడు అది కొంచెం ఏడ్చినా నేను ఆ సీన్ ఎలా షూట్ చేస్తాను? ఓన్లీ ఇఫ్ షీ ఈజ్ బోల్డ్ నాకు ఆ సీన్ పండుతుంది కదా. 100% తను యాక్సెప్టెన్సీ దొరకాలి, లేకపోతే రాదు, చేయలేం. బబిత గారు ఏమన్నారు? తబిత గారు నేను మానిటర్ చూసి ఏడుస్తున్నాం. అంటే అప్పటిదాకా నేను ఫుల్ ధైర్యంగా ఉన్నాను. అది చూస్తున్నప్పుడు నిజంగా ఎమోషనల్ అనిపించింది. అయ్యో చిన్నపిల్ల. అండ్ కెమెరా ఉంది కదా, సో క్లోజ్లో చూస్తున్నా, ఇక్కడ ఘాట్ పడుతుందేమో అని అదో టెన్షన్. సో తబిత అయితే ఇంకా అసలు ఫుల్ ఆవిడ దాని గురించి మాట్లాడితేనే ఏడిపోతుంది ఆవిడకి. అప్పుడు ఇంకా తను చాలా ఎమోషనల్. ఇప్పటికి తనకి జుట్టు కూడా వచ్చేసింది, అయినా తబిత గారికి అది అడ్రస్ చేసినప్పుడల్లా షీ ఫీల్స్ ఎమోషనల్. సో అవన్నీ ఆవిడకి రీకలెక్ట్ అయ్యి ఎమోషనల్ అవుతున్నారు. ఓకే. సినిమా చూసిన తర్వాత అంటే సినిమా రెడీ అయినప్పుడు పార్ట్లుగా చూపించారా, లేదంటే ఫుల్ సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ గారికి చూపించడం జరిగింది? పార్ట్స్గానే చూపించాను, రెడీ అయ్యాక చూపించాను, ప్రతి స్టేజ్లో చూపించాను. ఆయన పర్లేదు క్యారీ ఆన్ బాగుంది అన్నా కూడా మీరు ఒకసారి చూడండి, చూసి చెప్పండి, నేను చూపించేదాన్ని ఆయనకి. ఓకే. ఏమన్నారు అంటే ఫైనల్ కాపీ చూసిన తర్వాత? పోనీ ఈ జర్నీలో సుకుమార్ గారి నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కానీ ఏం షేర్ చేసుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు పోనీ సుకుమార్ గారి దగ్గర పర్సనలీగా, లేకపోతే సినిమా యాజ్ ఎ ఫిల్మ్ మేకరా? ఫిల్మ్ మేకర్గా, పర్సనల్గా. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను చాలా సరదాగా సినిమా సెట్కి వెళ్తాను. బట్ సార్ ఎట్లా అంటే, సార్ని మార్నింగ్ సెట్కి వెళ్ళడం చూస్తే ఇట్లా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు లైక్ ఈవెన్ నౌ ఇన్ని సినిమాలు తీసి ఇంత సక్సెస్ వచ్చాక కూడా ఆయన అంత భయపడుతూ వెళ్తారు. దట్స్ హౌ మచ్ సీరియస్లీ ఈ టేక్స్ ద ఫిల్మ్. అండ్ దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అంటే ఆయన లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సినిమాలు అయింది క్యాజువల్గా వెళ్ళి తీస్తుండొచ్చు అనుకో. నేనే ఏం ఎక్స్పీరియన్స్ లేదు, నేనే జాలీగా వెళ్ళి తీస్తున్నా. దట్స్ వన్ థింగ్. అంటే ఒక సినిమాని ఎంత సీరియస్ తీసుకోవాలో అర్థమైంది నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. అది పక్కన పెడితే యాజ్ ఎ పర్సన్ అసలు నేను సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్.
హీస్ సో సింపుల్. ఆయన హెల్త్ హ్యాబిట్స్ నుంచి ఫుడ్ కూడా ఆయన చాలా కొంచెం తింటారు అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫాలో అవుతారు అండ్ యూనో హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్ వెరీ వెల్. యోగా చేస్తారు రోజు. సో అండ్ హీ సచ్ ఎ లవింగ్ హస్బెండ్, లవింగ్ ఫాదర్. ద వే వాళ్ళిద్దరు ఏదో కాలేజ్ లవర్స్ లాగా ఉంటారు ఎప్పుడు చూసినా, తబితా గారు సుకుమార్ గారు. ఐ థింక్ దట్స్ వెరీ నైస్. యాక్చువల్గా ఆయన టీంతో కూడా ఆయన మెలిగే తీరు చూస్తుంటే ఈజ్ ఐడియల్ గురువు లాగా అనిపిస్తారు ఈ సినిమా ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కళ్ళని కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఎంత అంటే వాళ్ళు ఎంత వర్క్ చేశారో మనకు తెలియదు, కానీ ఆయన మాట్లాడే మాటలు, వాళ్ళ టీం గురించి ఆయన మాట్లాడే మాటలు వింటే మనందరికీ వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది. అంత అక్నాలెడ్జ్ చేస్తారు వాళ్ళ టీంని. అది మాకు బయట నుంచి చూసే వాళ్ళకి ఈజ్ ద ఓన్లీ డైరెక్టర్ అంత అక్నాలెడ్జ్ చేసే, అంటే అవతల కష్టాన్ని అంత అక్నాలెడ్జ్ చేయటం ఇండస్ట్రీలో కష్టం. చాలా పెద్ద మంచి కావాలి దానికి. అవును, ఆయన ఈజీగా ఇచ్చేసి నేనేం చేయలేదు అంత వాళ్ళు వేసారంటారండి. ఇట్ టేక్స్ అ బిగ్ హార్ట్. అండ్ యాక్చువల్లీ ఎవ్రీ స్మాల్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక సినిమా తీసేటప్పుడు ఒక్కరి వల్ల అవ్వదు అది. ఇట్స్ నాట్ అ 1% జాబ్. మనం అంత క్రెడిట్ డైరెక్టర్కి ఇస్తాం, కానీ యూజువలీ డైరెక్టర్ ఒక్కడే వెళ్ళి సినిమా తీసుకొని వచ్చేయగలరా? అసలు ఇంపాసిబుల్ అది. ఇట్స్ ఎ వెరీ కలెక్టివ్ టీమ్ వర్క్ జాబ్ అది. అది అక్నాలెడ్జ్ చేయడం ఈజ్ బ్యూటిఫుల్. సార్ అసలు అందరికీ క్రెడిట్ ఇస్తారు, ఆయన తీసుకోరు. అండ్ సార్ నాతో ఒక మాట అన్నారు, నాతో అసోసియేషన్ లైఫ్ టైమా, ఒక్కసారి నా లైఫ్లోకి వచ్చారంటే బయటికి వెళ్ళలేవు అన్నారు. విచ్ ఇస్ ట్రూ. సార్ ఇట్లా అడిక్షన్ అయిపోతారు. యాక్చువల్గా వాళ్ళ టీం, వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎలా అంటే నా ఇంకమాల ఒక కొండ ఉంది అన్నంత ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటారు. సో అంత ధైర్యాన్ని కూడా ఇస్తారు సుకుమార్. ఆయన మాటలు ఎలా ఉంటాయి, నేను అదే చెప్పా కదా, సడన్గా ఎర్లీ మార్నింగ్ ర్యాండమ్ డే రోజు ఒక వాయిస్ నోట్ వస్తుంది సార్ నుంచి, నువ్వు చాలా మంచి డైరెక్టర్వి అని. ఇంకా నేను సేవ్ చేసుకొని ఇంకా నాకు ఏ రోజైతే మోటివేషన్ లేదో ఆ రోజు సార్ మెసేజెస్ వింటుంటాను నేను. ఓకే, సూపర్. మైత్రి వాళ్ళ కొలాబరేషన్ కానీ ఇప్పుడు మంచిగా రిలీజ్ అవుతుంది సినిమా జనవరి 24న. ఒక మంచి సినిమా చేసేమన్నా మీకు ఆల్రెడీ క్రౌన్స్ ఉన్నాయి మీ సినిమా మీద. సో తెలుగు సినిమా నుంచి ఒక సినిమా వెళ్ళి ఇన్ని ఫెస్టివల్స్లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఒక రికగ్నైజేషన్తో మీరు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ రిలీజ్ గురించి కానీ టోటల్గా 24th ఈ సినిమాతో మీ అఫీషియల్ జర్నీ అయిపోతుంది. 25th నుంచి అది ఆడియన్స్కి బిగ్ పార్ట్ అవుతారు. ఎలాంటి ఈ సందర్భంలో ఏం మాట్లాడతారు పద్మావతి గారు? ఏమో ఈ సందర్భంలో నేను మాట్లాడడం కంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ చూసి సినిమా గురించి ఆడియన్స్ ఏమంటారు. ఎందుకంటే బిగ్గెస్ట్ క్రౌన్ ఈజ్ ఆడియన్స్ లవ్ ఓన్లీ. ఎన్ని క్రౌన్స్ వచ్చినా దట్స్ అనదర్ థింగ్. ఆడియన్స్ అండ్ మేజర్గా నాకు పిల్లలు చూసి వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి అని నేను వెయిట్ చేస్తున్నా. మోర్ దెన్ రైట్ నౌ నాకు సినిమా చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉంది అండ్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ దట్ దే క్యాన్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్రెస్ కానీ మీడియా కానీ ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ సచ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. మై ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ దే క్యాన్ టు రీచ్ టు ఆడియన్స్. ఇప్పుడు నాకు ఇంకా డైలాగ్ లేదు, నేను ఇప్పుడు సైడ్ క్యారెక్టర్. ఆడియన్స్ మెయిన్ క్యారెక్టర్, హీరో ఎంట్రీ కోసం వెయిటింగ్ నేను. సో ఇంకా ఏం కథలు ఉన్నాయి మీ దగ్గర ఫర్దర్గా? గాంధీదత్త చెట్టు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక కథ మీ ట్రావెల్ స్టార్ట్ అవ్వాలి కదా. సో ఉన్నాయి నా దగ్గర 10-12 స్టోరీస్ ఐడియాస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ ఏదో డిసైడ్ అయ్యి నేను కూర్చొని ఇంకా డెవలప్ చేయాలి. ఇట్ విల్ టేక్ టైమ్, ప్రాబ్లీ ఫ్యూ మంత్స్. అండ్ దెన్ సో క్యాలిక్యులేషన్స్ కంగారు లేని డైరెక్టర్లా కనిపిస్తున్నారు కాబట్టి. లేదు యాక్చువల్లీ నాకు కంగారు పడి వేస్ట్ అనిపిస్తుంది క్యాలిక్యులేషన్స్ వేసుకొని కంగారు పడి. ఎలాగో అవి 100% గ్యారంటీ ఇవ్వలేనప్పుడు ఎందుకంత స్ట్రెస్ తీసుకోవాలనిపిస్తుంది నాకు. చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత ఇది రియలైజేషన్ వచ్చింది మీరు స్టార్టింగ్ నుంచి ఉంది కదా. సో మీకు నాకు తెలిసి రిగ్రెట్స్ ఉండవు ఇండస్ట్రీలో.
థ్యాంక్ యూ. మా మమ్మీ అనేది నీకు చిన్నప్పుడే వైరాగ్యం వచ్చింది అని. అంటే అటాచ్మెంట్ ఎంత ఇంపార్టెంటో డిటాచ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ లైఫ్లో. సో మీకు ఆ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు రండి, ఏముంది. డిటాచ్మెంట్ ఇంపార్టెంట్. మీరు ఏ గురువులైనా చూడండి, అటాచ్ అవ్వకరా, డిటాచ్ అవ్వని చెప్తారు. మేధావులందరూ డిటాచ్ అవ్వమని చెప్తారు. అటాచ్మెంట్ కాదు, డిటాచ్మెంటే ఇంపార్టెంట్ ఎప్పుడు. అవునవును. అంటే ఇండస్ట్రీలో ప్యాషన్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, బట్ రైట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ రైట్ టైంలో దాన్ని వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత సో అది మన ఆడియన్స్కి వదిలేస్తాం. వాళ్ళు ఏదిస్తే దాన్ని యాక్సెప్టెన్స్తో మనం మళ్ళీ ఇంకో కథతో ట్రావెల్ అవుతూ ఉంటాం. సో మీ కథల్లాగానే మీరు కూడా మోర్ మెచ్యూర్డ్గా ఉన్నారు. సో మీ నుంచి మరిన్ని కథలు అంటే మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడే లేండి, కంగారేం లేదు, రావాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో మచ్. బాగుండింది ఇంటర్వ్యూ, ఎంజాయ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నట్టు.